ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్‌ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకోము. శాంతి భద్రతకు భంగం కలిగే విధంగా బీఆర్ఎస్ నేతలు ప్రవర్తిస్తున్నారు. దీనిపై సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటామని కూడా అన్నారు. నేను అంటున్నా రాజు గారు, సీరియస్‌గా మాట్లాడారు. 9 నెలల్లో హ్మ్. 9 నెలల్లో హ్మ్. 1800 లైంగిక దాడులు జరిగినాయి. హ్మ్. 2600 మంది హత్య జరిగినవి. 2600 హత్యలు జరిగినాయి. 1800 మంది పైచిలుకు మహిళల పైన లైంగిక దాడులు జరిగినాయి. సుమారు 500 పైచిలుకు హాస్టల్లో విద్యార్థులు అన్నం బాగలేక విరేచనాలైనవి. ఇలా హాస్టల్లో చూస్తేనేమో పాముల దాడులు, పాములు కాట్లతో మరణిస్తా ఉన్నారు. హాస్పిటల్లో ఎలగల దాడులు జరుగుతూ ఉన్నాయి. నేను అంటా ఉన్నాను, మరి ఏం పొన్నం ప్రభాకర్ గారు ఏం జరుగుతూ ఉంది? మీరెందుకు భుజాలు తనుకుంటున్నారు? హోంశాఖ మీ దగ్గర లేదు. హోంశాఖ మంత్రి ఉన్నాయి ఈ రాష్ట్రానికి? చెప్పు, నువ్వు చెప్పు. హోంశాఖ మంత్రి ఎవరు ఉందా? హోంశాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. అందుకనే గిట్టుంది హాస్టల్ల పరిస్థితి. కారణం ఏంది? విద్యాశాఖ మంత్రి లేకపోవడం, హోంశాఖ మంత్రి లేకపోవడం. నువ్వు అన్నావు కదా రాజు గారు, గతంలో కేసీఆర్ గారు 3 నెలలు మంత్రివర్గం విస్తరణ చేయకపోతే మంత్రివర్గమే లేదు అన్నాడు కదా రేవంత్ రెడ్డి. 9 నెలలు అవుతుంది సవాల్ చేసి అడుగుతున్న క్యూన్యూస్ ద్వారా. ఒక్క మంత్రిని తీసుకోవా? మంత్రివర్గ విస్తరణ చేయవా? నీ ఇష్టమా? విద్యాశాఖ నీ దగ్గర ఉంచుకుంటావు రేవంత్ రెడ్డి, హోంశాఖ నీ దగ్గరే ఉంచుకుంటావు. ఇష్టరాజ్యమా ఇదేమన్నా? రేవంత్ రెడ్డి సర్కారా ఇది? లేకపోతే రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందా? ఇక్కడే ఉంటున్నాను. రేవంత్ రెడ్డి అనే దేశముఖ్ పరిపాలిస్తున్నా అంటున్నా నేను. నువ్వు కదా నిజాం రా, నువ్వు అంటున్నావు కదా, నువ్వు దేశముఖ్ నువ్వే. అరే ఒక బీసీలలో ఓ లంబాడలకు స్థానం లేదండి, బీసీలలో గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో స్థానం లేదండి, బీసీలలో ఇవాళ ఎవరికి స్థానం ఉందని అడుగుతున్నాను. లంబాడలో స్థానం లేకపోయే, మున్నూరు కాపులకు స్థానం లేకపోయే, ముదిరాజులకు స్థానం లేకపోయే, గొల్ల కుర్మలకు స్థానం లేకపోయే, ముస్లిం మైనార్టీలో కూడా మంత్రివర్గ స్థానం లేదు కదా. ఎవడేలుతున్నారు తెలంగాణ? ఎవడి పాలైంది అంటే రేవంత్ రెడ్డి పాలైంది అంటున్నా నేను. ఇవాళ ఎవడేలుతున్నారో తెలంగాణ పాటలు పాడినటువంటి ఏపూరు సోమనని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి పాలైందా? రేవంత్ రెడ్డి పాలనైందా అంటున్నా నేను. రేవంత్ రెడ్డి పాలైంది. ఎస్, నేను అడుగుతా ఉన్నా. ఎస్, ఒక డాక్టరేట్ గా, ఒక దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గా, ఒక బలహీన వర్గాల బిడ్డడుగా 12 మంది మంత్రులు చేసినవే. మంత్రివర్గ విస్తరణ ఎందుకు చేయవు? మున్నూరు కాపులు ఎందుకు మంత్రివర్గంలో తీసుకోవు? యాదవ్ కుర్మ సోదరులు ఎందుకు మంత్రివర్గంలో తీసుకోవు? లంబాడీలను ఎందుకు మంత్రివర్గంలో తీసుకోవు? మైనార్టీలు ఎందుకు మంత్రివర్గంలో తీసుకోమంటారు నేను అడుగుతా ఉన్నా. నేను 12 మందిని నీ దగ్గర పెట్టుకొని మిగతా 7 మంత్రి పదవులు నీ దగ్గర పెట్టుకుంటావా? ఇయ్యవా? ఏరే వాళ్ళకి ఇయ్యవా? అప్పుడు అన్నావుగా కేసీఆర్ని మంత్రివర్గ విస్తరణ చేస్తాడని అన్నావు కదా. ఇలా హక్కుందా? ఇంకో మాట కూడా అన్నాడు, బీహార్ల పాలన అన్నావు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీ జితేందర్ రెడ్డి ఎక్కడయా? నీ జితేందర్ ఎక్కడ? నీ డీజీపీ ఏ రాష్ట్రానికి చెందినవాడు? నీ డీజీపీ చెప్పు సమాధానం. నా ప్రశ్నకు డీజీపీ ఎక్కడా? మహేష్ భగవత్ ఎక్కడా? ఏరే వాళ్ళతో చేస్తున్నావా? ఆంధ్రలకు కాంట్రాక్ట్ ఇస్తుంది కేసీఆర్. ఆంధ్రలోకి ఇస్తున్నాడు. ఎవరికి ఇచ్చినవా? పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చాడు. నిన్న మెగా కిష్టారెడ్డికి ఇచ్చినావు కదా. పొంగులేటి ఇయ్యంకునికి ఇచ్చినావు కదా. పొంగులేటి బంధువులకు నువ్వు ఇవ్వచ్చు, మెగా కృష్ణారెడ్డికి ఇవ్వచ్చు అన్నావు కదా. బీహార్ల పాలన గతంలో అన్నావు. మరి జితేందర్ ఎక్కడ? నీ డీజీపీ జితేందర్ ఎక్కడా? నీ మహేష్ భగవత్ ఎక్కడా? ఇప్పుడు మీరు ఇచ్చినప్పుడు తప్పలేదు, నేను ఇస్తే తప్పేంది? మరి అప్పుడు నువ్వు మాట్లాడావు కదా, నేను శుద్ధపూసను, సాంప్రదాయాన్ని శుద్ధపూసను, నేను అట్ట చేయని కేసీఆర్ లెక్క అన్నావు. కేసీఆర్ మంత్రివర్గం వేయలేడు, నేను వేస్తా అన్నావు. వేసినవా? 9 నెలలు అవుతుంది. 12 మందితో నడిపించినావు కదా. 12 మందిలో ఎంతమంది బీసీలు ఉన్నారు? ఎంతమంది లంబాడీలు ఎందుకు లేరు? ముస్లిం మైనార్టీలు ఎందుకు లేరు? షబ్బీర్ అలీ చేయొచ్చు కదా. షబ్బీర్ అలీ చేయొచ్చు కదా అంటున్నా నేను. బీర్లాయిల యాదవ్ చేయొచ్చు కదా. వాకటి శ్రీని చేయొచ్చుగా, ముదిరాజుని. ఒకనే మాటలు మాట్లాడొచ్చు. నేను ఏమంటున్నానంటే, నేను చెప్తున్నా రాజుగారు, నాకెవరు వ్యతిరేకం కాదు. అన్ని వర్గాలతో మనం ఉంటాం. కానీ మీరు చెప్పే మాటలకి చేసే చేతలకి పొంతం లేదంటున్నాను నేను. ఇవాళ మీ నియామకాలు జరిగినాయి. రాజకీయం వేరు, వ్యక్తిగత. రాజుగారు, మీ నియామకాలు జరిగినాయి, మంత్రివర్గం జరిగింది. మంత్రివర్గంలో స్థానం ఎవరు నేను చెప్పినాను. ఇప్పుడు సలహాదారులు వేశారు. ప్రభుత్వ సలహాదారులు ఎవరున్నారండి? ఎంతమందికి ఇచ్చారు? బలహీన వర్గాలకి. కార్పొరేషన్ చైర్మన్లు వేశారు 37 మందిని. ఎంతమందిని ఇచ్చారు? ఎమ్మెల్సీలు వేశారు. ఎంతమందికి ఇచ్చారు? బీసీల జనాభా ఏంది? ఆ ప్రకారం రావాలి కదా. ఎస్, బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ అని గొప్పలు చెప్పుకుని కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తాం రిజర్వేషన్ అన్నారు. అది వాస్తవం. 6 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. 23,000 మందికి కొత్తగా అవకాశాలు దొరుకుతాయన్నారు. వచ్చినా 42 రిక్రియేషన్ వచ్చానా?
జియో నెంబర్ 2630 మార్చిలో ఒక జియో తీసుకొచ్చారు, 150 కోట్లు విడుదల చేస్తాం కులగణన కోసం అన్నారు. కులగణన ఊసే లేదు, కులగణన ఊసే లేదు. 42% రిజర్వేషన్ అమలు చేతరో చేయరో తెలియదు. మాటలు గొప్పలు చెప్పారండి, చేతలు మాత్రం గడప దాటలేవు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.